అమెరికాలో మా బిడ్డ చదువుకుంటున్నాడు, అక్కడ అద్భుతం. వాస్తవంగా ముందు ఒక 40 లక్షలు 50 లక్షలు మనం ఖర్చు పెట్టుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మన పిల్లాడు అక్కడ ఏదో ఒక ఉద్యోగం చేసేసి సంపాదించుకునేసి ఇది కట్టేస్తాడు అన్నటువంటి కోణంలో పంపిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. లేదు డబ్బులు ఉన్నాయి కదా అని పంపిస్తున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత రాబోయే 2 ఏళ్ళు 3 ఏళ్ళు తన బిడ్డ అక్కడ ఉంటే అందుకు ఒక 50 లక్షల కోటో 1.5 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధపడి పంపించడంలో తప్పు లేదు. కానీ అప్పు చేసైనా సరే తన బిడ్డని అమెరికాకో కెనడాకో బ్రిటన్కో పంపిస్తే అక్కడ చదువుకునేసి అక్కడ చదువుకునే టైంలో రోజుకి 6 గంటలు 7 గంటలు పనిచేసేసి తద్వారా వాళ్ళు డబ్బులు సంపాదించుకుని వాళ్ళ ఫీజులు వాళ్ళు కట్టుకుంటారని కొంతమంది, అలాగే అక్కడ ఫీజులు కట్టుకుంటూ మళ్ళీ మనకి సంపాదించి పంపిస్తారని కొంతమంది పంపిస్తున్నారు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళకైతే ట్రంప్ రేపు జనవరిలో ఛార్జ్ తీసుకోబోతున్న నేపథ్యంలో ఆందోళనకు గురవుతున్నారు. యూనివర్సిటీలో సీట్లు సంపాదించారు, కానీ ఇప్పుడు పిల్లల్ని పంపించాలంటే ఇక డబ్బులు రావనుకుని పంపించాలి. అలాగని అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బులు పంపించాల్సిన బాధ్యత వీళ్ళ మీద అవుతుంది. ఇది ఇప్పుడు ఎగువ మధ్య తరగతి కుటుంబాల్లో వచ్చినటువంటి కొత్త సమస్య.